చూడండి, యేసు ప్రభువుని చూసి మనం ఏం నేర్చుకోవాలి? తండ్రికి ఎంతగా లోబడ్డాడంటే చనిపోవడానికి ఒప్పుకున్నాడు తండ్రి కోసం. మన పాపాలు తీయడానికి, మనకు పాప క్షమాపణ అనుగ్రహించడానికి, మనకు నూతన జీవం ఇవ్వడానికి, మరణం నుండి మనల్ని తప్పించడానికి, మరణాన్ని మనం గెలవడానికి ఆయన మనిషిగా పుట్టి శిలువ మరణాన్ని భరించాడు. చూడండి, ఇది క్రిస్మస్. శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకోలేను. మనం ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అంతగా హెచ్చిస్తాడు. మనం ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు మనల్ని అంత గొప్ప చేస్తాడు, అంతగా ఆశీర్వదిస్తాడు, అంతగా లోకానికి నేను చూపిస్తాడు. అందుకే దేవుడు చెప్పాడు, ఏమని తెలుసా? ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామములో మీకు రక్షణ లేదు, ఒకే ఒక్క నామములో మీకు రక్షణ, అది నా సొంత కుమారుడి